జేడీ ఇచ్చిన సాక్ష్యాలని కౌశికి గుర్తు చేసుకుంటూ గార్డెన్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే సుధాకర్ అక్కడికి వచ్చి, ఏంటి కౌశికి ఆలోచిస్తున్నావా అని అడగడంతో, అవును బాబాయ్, ఇప్పుడు జేడీ నాపై నమ్మకం ఉంచి ఆ సాక్ష్యాలని టెలికాస్ట్ చేయగలరా అంటూ నాకు ఇచ్చి వెళ్ళింది. ఇంకోవైపేమో మాధురి జీవితం. ఇప్పుడు జగదాత్రి కోసం, జగదాత్రి 20 ఏళ్ల బాధ కోసం ఆ సాక్ష్యాలని టెలికాస్ట్ చేయాలో, లేకుంటే మాధురి 80 ఏండ్ల జీవితం కోసం వాటిని టెలికాస్ట్ చేయకూడదో నాకేమీ అర్థం కావటం లేదు అని కౌశికి చాలా బాధపడుతూ ఉంటుంది. చూడమ్మా కౌశికి, నువ్వు ఈ విషయంలో అసలు బాధపడకు. అయినా అన్యాయం అయితే జరగకూడదు. మీ నాన్నగారు ఏమంటూ ఉండేవారో నీకు గుర్తుందా కౌశికి అని సుధాకర్ అనడంతో, రేపటి గురించి ఆలోచించి ఈరోజు ఎవరికి అన్యాయం చేయకూడదన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి బాబాయ్ అని కౌశికి అంటుంది. చూడమ్మ కౌశికి, ఇప్పుడు మాధురి జీవితం నాశనం అవుతూ ఉంటే, మాధురి తప్పు లేకపోయినా కూడా వంశీ విడాకులు ఇస్తానంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? జగదాత్రి చూస్తూ ఊరుకుంటుందా? అలాగని నువ్వు ఆ సాక్ష్యాలని టెలికాస్ట్ చేయకపోతే ఎలా? అయినా నువ్వు ఎవరిని నమ్మకు. నీ మనస్సాక్షిని నమ్మి నీ మనస్సాక్షి ఏది చెప్తే అది చేస్తూ మసులుకో అని సుధాకర్ చెప్తూ ఉంటాడు. అవును బాబాయ్, నువ్వు చెప్పింది నిజమే. మాధురికి అన్యాయం జరుగుతూ ఉంటే అక్కగా నేనెందుకు చూస్తూ ఊరుకుంటాను? జగదాత్రి కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? ఇప్పుడు వంశీ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. నేను ఆ సాక్ష్యాలనైతే ఛానల్లో టెలికాస్ట్ చేసేస్తాను బాబాయ్. న్యాయాన్నైతే బతికిస్తాను. జగదాత్రికి న్యాయం జరుగుతుంది. అలాగే వంశీకి ఎలా బుద్ధి చెప్పాలో నేను చూసుకుంటాను. మాధురికి అన్యాయం జరగనివ్వను అని కౌశికి అంటుంది. ఇలాగే ధైర్యంగా ఉండు కౌశికి, వెళ్ళి నిద్రపో అమ్మా, మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా అని సుధాకర్ అంటాడు. తర్వాత దాత్రి కూడా గార్డెన్లో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. చూడు దాత్రి, నువ్వు మాధురికి ఇచ్చిన మాట గుర్తుండే ఇచ్చావు కదా అని అనడంతో, అవును కేదార్, నేను గుర్తుండే ఇచ్చాను. కానీ నేను నీకు మాట ఇచ్చాను, నీకు నీ కుటుంబాన్ని దగ్గర చేస్తాను అని. అలాగే మాధురి జీవితం నాశనం కావడానికి నేను కారణం కాకూడదు. ఇప్పుడు నా పగ పక్కన పెడితే, నా 20 ఏళ్ల నుంచి నేను మా అమ్మని నిరూపించాలి అనుకుంటున్నది కాస్త పక్కన పెట్టినా పర్వాలేదు. నేను నీకిచ్చిన మాట, మాధురికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి అని దాత్రి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత కౌశికితో సహా అందరూ హాల్లోకి వచ్చి చేరి ఉంటారు. ఎందుకక్క అందరినీ పిలిపించావు అని యువరాజ్ అడుగుతూ ఉంటే, వంశీ వస్తున్నాడు, వదిన పిలిపించింది అని దాత్రి అంటుంది. అప్పుడే వంశీ నేరుగా లోపలికి వచ్చి, చెప్పండి కౌశికి గారు, మీరు పిలిచారని మీ మీద ఉన్న గౌరవంతో ఒక్కగానొక్క కారణం చేత నేను వచ్చాను, లేకపోతే నాకు వచ్చే అవసరం కూడా లేదు అని వంశీ అంటూ ఉంటాడు. ఏందల్లుడు అలా మాట్లాడుతున్నావు? చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? ఏం జరిగిందో నీకు తెలీదా? ఎందుకు పిలిపించావని ఇలా అడుగుతున్నావు అని వైజయంతి అంటూ ఉంటుంది. మాధురి ఏ తప్పు చేయకపోయినా కూడా నువ్వు విడాకుల నోటీస్ పంపించడం కరెక్ట్ కాదు వంశీ అని కౌశికి అంటే, ఏంటి కౌశికి గారు, నేను మాత్రమే తప్పు చేస్తున్నట్లు మీరు ఇలా మాట్లాడుతున్నారు? మరి ఏ తప్పు చేయని మా నాన్న ఈ జగదాత్రి పెట్టిన కేసు వల్లే కదా మాతో హాయిగా సంతోషంగా ఉండకుండా జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు. ఇదంతా మీ వల్లే కదా అని వంశీ అంటాడు. ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంటేనే విడాకులు ఇవ్వనని చెప్పాను, కానీ ఎటువంటి సమాధానం లేదు. అందుకే విడాకుల నోటీస్ పంపించాల్సి వచ్చింది అని వంశీ అంటే, ఇప్పుడు ఏ తప్పు చేయకపోయినా కూడా ఇలా విడాకులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని కౌశికి అంటే, అవును, అత్తింట్లో ఏదైనా తప్పు చేసి ఉంటే సర్దుకోమని చెప్పాలి. అంతేకాని ఇలా ఏ తప్పు చేయకపోయినా విడాకులు ఇస్తానని చెప్పటం ఏంటి వంశీ అని వైజయంతి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం వంశీ, విడాకుల వరకు వెళ్ళొద్దు అని యువరాజ్ అంటాడు. చూడు బావా, నా నిర్ణయం ఇదే. మీరు కనుక కేసు వాపస్ తీసుకోకపోతే విడాకులు ఇవ్వటం మాత్రం కన్ఫర్మ్ అంటూ వంశీ లేచి వెళ్తూ ఉంటే, వంశీ ప్లీజ్ కూర్చొని మాట్లాడు. ఏ తప్పు చేయని మాధురికి విడాకులు ఇస్తానంటావేంటి? నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అని, మాధురికి శిక్ష వెయ్యకు అని దాత్రి కూడా వేడుకుంటూ ఉంటే, ప్లీజ్ వంశీ, నా చెల్లికి అన్యాయం చేయకు అని కేదార్ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటాడు. చూడండి కేదార్ గారు, మీరేమో చెల్లి అంటారు, మీ ఆవిడేమో ఏ సంబంధం లేనట్లుగా మా నాన్నపై కేసు వాపస్ తీసుకోను అంటుంది. మీరందరూ భలే గమ్మత్తుగా మాట్లాడుతున్నారే. విడాకుల నోటీస్ వెనక్కి తీసుకోమంటారు అని వంశీ అంటే, చూడు వంశీ, ముందు విడాకుల నోటీస్ వెనక్కి తీసేసుకో, తర్వాత కూర్చొని మాట్లాడుకుందాం అని దాత్రి అంటే, సరే జగదాత్రి గారు, నేను విడాకులు ఇవ్వను, మరి మీరు పెట్టిన కేసు వాపస్ తీసుకుంటారా అని వంశీ అంటాడు. అసలు నేను పెట్టిన కేసుకి మాధురికి ఎటువంటి సంబంధం లేదు అని దాత్రి అంటే, మరి ఈ ఇంటితో మీకు ఏ సంబంధం లేనప్పుడు, మాధురికి ఏ సంబంధం లేనప్పుడు మీరు ఇంకా ఈ ఇంట్లో ఎందుకు ఉన్నారు? బయటికి వెళ్ళిపోండి. మీరు ఈ ఇంట్లోనే ఉంటూ ఈ ఇంట్లో వాళ్ళకి మీకు సంబంధం లేదని చెప్తున్నారు. అయితే మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీరు పెట్టిన కేసు వాపస్ తీసుకోండి. అంతేకాని ఈ ఇంట్లోనే ఉంటూ సంబంధం లేదు అది ఇది అని మాట్లాడితే మాధురి జీవితాంతం
ఈ పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అని వంశీ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. కేసు వాపస్ తీసుకోకపోతే కోర్టులో కలుసుకుందాం అని వంశీ బయటికి వచ్చేస్తాడు. బావా బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా నేను చెప్పేది విను బావా అని కేదార్ వేడుకుంటూ ఉంటాడు. అయినా వంశీ ఏమాత్రం పట్టించుకోకుండా బైక్లో వెళ్ళిపోతాడు. వాళ్ళని నెత్తి మీద పెట్టుకున్నావు కదక్క, ఇప్పుడు ఏడవండి బాగా ఏడవండి అని యువరాజ్ వెళ్తాడు. మాధురి కుప్పకూలి ఏడుస్తూ ఉంటే, ఏందమ్మి నీ కన్నీళ్ళకి ఈ ఇంట్లో వాళ్ళు కరిగిపోతారనుకుంటున్నావా? వాళ్ళ కేసులే ముఖ్యం, మనల్ని ఎవరు పట్టించుకోరు, రా మీరా అని మాధురిని వైజయంతి పైకి తీసుకువెళ్తూ ఉంటుంది. ఇక ధాత్రి కేదార్ కిచెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. వంశీ అర్థం చేసుకుంటాడంటే ఇంతలా మాట్లాడి వెళ్ళాడేంటి ధాత్రి అని కేదార్ బాధపడుతూ ఉంటాడు. వంశీ ఆలోచనలు మార్చుకోవాలి, ఇలాగే ఉంటే మాధురితో జీవితం కలకాలం చేస్తున్నప్పుడు మాధురి సంతోషంగా ఉండదు, ఎందుకంటే వంశీ ఆలోచనలను మార్చాలి, పద్ధతులు మార్చుకునేలా చేయాలి అని ధాత్రి అంటుంది. అప్పుడే మేఘన వాళ్ళ అమ్మ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు. ఏంటే కేదారు పెళ్లి చేసుకోనని చెప్తున్నా కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు, నీకు ఒక మంచి సంబంధం చూస్తాం, ఆ పెళ్లి చేసుకో అని ఆవిడ చెప్తూ ఉంటే, కేదార్ నన్ను పెళ్లి చేసుకోకపోతే మీరు వేరొక సంబంధం చూసినా నేను చచ్చిపోతాను అని మేఘన అంటుంది. మీ నాన్న నీకు అడిగిందల్లా ఇచ్చి ఇదిగో ఇలా గారాబం చేశాడు, ఇప్పుడు చూడు మా నెత్తికి వచ్చింది, చూడు ఇంకోసారి నేను ఇలాంటి పంచాయతీలకి రాను, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని ఆవిడ వార్నింగ్ ఇస్తుంది. కేదార్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలియాలి, నేనే కేదార్ జీవితంలో నుంచి పక్కకి తప్పుకుంటాను, మొన్నంటే తప్పించుకున్నాడు, ఈరోజు ఉందో లేదో ఎటో అటో తేల్చుకోవాల్సిందే, రా అమ్మ లోపలికి వెళ్దామని మేఘన ఆవిడ లోపలికి వస్తూ ఉంటారు. అమ్మో మళ్ళీ ఈ పిల్ల వస్తుందేంటి అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటే, ధాత్రి మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ని చూపించమని పెద్ద గొడవ చేస్తుంది ధాత్రి, ఏదో ఒకటి చేయి ధాత్రి అని కేదార్ అంటే, వదిన చూడకముందే నువ్వు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి పంపించేసి మళ్ళీ నేను వస్తే పెద్ద గొడవ చేస్తుంది, వెళ్ళు కేదార్ వెళ్ళు అని ధాత్రి అంటుంది. ఏంటి కేదార్ నన్ను చూసి పిలవకుండానే వచ్చేస్తున్నావు అని మేఘన అంటే, అంటే నువ్వు రావడం చూసే వస్తున్నాను, ఏంటి ఇలా వచ్చావు అని కేదార్ అంటూ ఉంటాడు. నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తే ఒకసారి హాయ్ చెప్పి వెళ్ళిపోతాను అని మేఘన అంటుంది. తను ఊర్లో లేదని చెప్పాను కదా, రాగానే నేనే తీసుకొచ్చి పరిచయం చేస్తానులే అని కేదార్ అంటాడు. లేదు నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు ఏమీ లేదు, ఒకవేళ ఉంటే ఈ పాటికి ఫోనో లేదో చూపించి ఉండేవాడివి, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అని మేఘన అంటుంది. లేదు మేఘన అని కేదార్ చెప్తూ ఉంటే అప్పుడే ధాత్రి అక్కడికి వచ్చి, ఏంటి మేఘన ఎందుకు అబద్ధాలు చెప్తాడు అని ధాత్రి అంటుంది. నేను చెప్తున్నది నీకు భయపడే ఈ కేదార్ ఇలా అబద్ధాలు చెప్తున్నాడు అని మేఘన అంటుంది. లేదు మేఘన నువ్వు వెళ్ళు, నిన్ను తర్వాత పరిచయం చేస్తాను కదా ఆంటీ, మేఘనని తీసుకువెళ్ళండి అని కేదార్ చెప్తాడు. నా కూతురు జీవితాన్ని ఇలా బజార్కి ఈడ్చారు కదా, మీరిద్దరూ ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను అని వైజయంతి మనసులో అనుకుంటూ, ఇంటికి వచ్చిన మేఘనని ఇలా వెళ్ళిపోవడం ఏమీ బాగోలేదు కేదార్ అని వైజయంతి అంటూ ఉంటుంది. మీరు తీసుకున్న గోతులో మీరే పడేలా చేస్తాను చూస్తూ ఉండండి అని నిషి మనసులో అనుకుంటూ, రా మేఘన వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం అని నిషి అంటుంది. నేను కూర్చోనడానికి రాలేదు నిషి గారు, కేదార్ గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తే చూస్తాను అని మేఘన అంటే, చూపించనని చెప్పట్లేదు కదా కేదార్, నిదానంగా చూపిస్తాడు, అంత తొందర ఎందుకు అని ధాత్రి అంటుంది. అదే ఇప్పుడే చూపించు కేదార్ అని మేఘన నిలదీస్తూ ఉంటుంది. లేని గర్ల్ ఫ్రెండ్ని సృష్టించినట్లు మీరెందుకు అంత కంగారు పడుతున్నారు అని నిషి అంటే, మేమేమీ సృష్టించట్లేదు, నాకు నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉంది అని కేదార్ అంటాడు. అయితే చూపించు కేదార్ అని వైజయంతి అంటుంది. చూపిస్తే మేఘన వెళ్ళిపోతుంది అంతే కదమ్మీ అని అనడంతో, అవునంటే చూసేసి వెళ్ళిపోతాను అని మేఘన చెప్తుంది. అవును చూసిన తర్వాత ఇంకెప్పుడూ నిన్ను డిస్టర్బ్ చెయ్యను, లేదంటే ఇదిగో ఈ తాళిని నా మెడలో కట్టు అని మేఘన చేతిలో ఉన్న తాళిని చూపిస్తూ ఉంటుంది. కేదార్ ఎందుకు నీ మెడలో తాళి కడతాడు, ఇప్పటికిప్పుడు పెళ్ళేంటి అని ధాత్రి టెన్షన్ పడుతూ ఉంటుంది. ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోక ఇంకేం చేస్తారే, మధ్యలో నీకేంటే అని నిషి అంటే, అదే కదా ఏదో తన భర్తని నేను పెళ్లి చేసుకుంటున్నట్లు మధ్యలో ఇలా మాట్లాడుతుంది ఏంటి నిషి మీ అక్క అని మేఘన అంటుంది. అవును కేదారు నీకు గర్ల్ ఫ్రెండ్ ఉంటే పెళ్లి చేసుకో, మాకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే పెళ్లి చేసేసుకో అని వైజయంతి అంటే, నీకు ఏ గర్ల్ ఫ్రెండ్ లేదని మేము నమ్ముతున్నాం కేదార్, మేఘన చాలా మంచి అమ్మాయి, పెళ్లి చేసేసుకో అని నిషి అనడంతో కేదార్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా నిషి అని ధాత్రి అంటే, నువ్వు కూడా అన్నీ తెలిసే చేస్తున్నావు కదమ్మే, మరి మేము చేస్తే తప్పేంటి అని వైజయంతి అంటుంది. కేదార్ టైం వేస్ట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తావా లేకుంటే తాళి కడతావా అని మేఘన బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి, అసలు పెళ్ళి అంటే ఏమనుకుంటున్నావు, ఒక పసుపు తాడు 3 ముళ్ళు వేయడం అనుకుంటున్నావా, 2 మనసులు కలవాలి, 2 కుటుంబాలు కలవాలి, ఇలా పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే ఎలా అని ధాత్రి అంటే, ఇలాంటి మాటలతోనే కేదార్ని నీ వైపు తిప్పుకున్నావు అని మేఘన అంటే, నేను తాళి కట్టనని కేదార్ అంటాడు.
అదంతా నాకు అనవసరం అని వెంటనే అక్కడ ఉన్న కత్తి తీసుకొని మెడపై పెట్టుకొని, కేదార్ తాళి కడతావా లేకుంటే నేను చచ్చిపోవాలా అని మేఘన బ్లాక్మెయిల్ చేయడంతో ఇక రేపటి ఎపిసోడ్లో కేదార్ తాళి కట్టు అని ధాత్రి చెప్పడంతో కేదార్ తాళి కడుతూ ఉంటాడు.